ఇక విశాఖకు వెళ్దాం. విశాఖలో సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. వాడవాడలా ఉత్సాహంగా భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా లైవ్ ద్వారా అందిస్తారు. ఖాజా, సంక్రాంతి సంబరాలు మరి ముఖ్యంగా ఈ రోజు భోగి సంబరాలు విశాఖలో ఎలా జరుపుకుంటున్నారు? సంక్రాంతి సంబరాలు విశాఖలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు భోగి వేడుకను సాంప్రదాయబద్ధంగా వాడవాడలకు కూడా విశాఖలో నిర్వహిస్తున్నారు. భారీగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో భారీగా జీబీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి అగ్నిహోత్రం నిర్వహించి పాత వస్తువులను లోపల వేసి కొత్తదనాన్ని ఆహ్వానించేలా ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు భారీగా తరలి వచ్చారు. అందరూ కూడా ఈ భోగి వేడుకల్లో పాల్గొంటూ పూజలు చేసిన తర్వాత భోగి మంటల్లో పాత వస్తువులు తీసుకొచ్చి వేసి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు భోగి వేడుక ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చెప్పండి మీరు. చెప్పండి సార్. మేము సీతందార్ నుంచి వచ్చామండి. ఈ ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి ఎలాగో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం. ఏయూ గ్రౌండ్స్లో అయితే ఈ సెలబ్రేషన్ భోగి ఎవ్రీ ఇయర్ వేస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఇలా చూడడం. రకరకాల అన్నీ వేసుకుంటూ వచ్చారు వేషాలు అన్నీ. హ్యాపీ సార్. అంటే ఎక్కడో పల్లెల్లో అయితే ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేస్తుంటారు. అందుకు ధీటుగానే విశాఖలో కూడా ప్రత్యేకంగా పల్లె వాతావరణాన్ని తలపించేలా ఇక్కడ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జీవీఎల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు జీవీఎల్ ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈరోజు భోగి వేడుక సంక్రాంతి సంబరాలు ఎలా ప్రారంభమయ్యాయి? అంటే ఈరోజు ప్రత్యేకంగా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది పూర్తి స్థాయిలో, ఏమంటారు మీరు? అందరికీ ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతిలో మనం 4 రోజులు జరుపుకునే పండుగలో ఇది మొదటి రోజు. అందరి జీవితాల్లో మరి సిరి సంపదలు నిలవాలని, ఇప్పటి వరకు గత సంవత్సరంలో ఎవరికి ఉన్నటువంటి నెగిటివ్ అనుభూతులైనా కూడా అవన్నీ తొలగిపోవాలని, అడ్డంకులు తొలగిపోవాలని, అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకోవటం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా దీనికి పేరు పెట్టి నామకరణం చేయటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశం మేరకు ఆత్మనిర్భర భారత్లో స్వదేశీ వస్తువుల్ని వాడుతూ విదేశీ ఆలోచనల్ని, విదేశీ విధానాలని, విదేశీ ఉత్పత్తుల్ని వీలైనంత వరకు త్యజిస్తూ జీవితంలో దైనందిక జీవితంలో మరి స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని. ఎన్ని రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు? ఎలా అంటే ఓవరాల్గా ఎటువంటి ఏర్పాటు చేస్తారు? 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ గ్రామ వాతావరణాన్ని సృష్టించి ప్రతి ఒక్క పల్లెటూరులో ఉండే విధంగా ఒక చక్కటి నిర్మాణం చేసి, అలాగే అందరూ కూడా ఇక్కడ మరి జానపద నేపథ్యాలని కానీ మరి ఫోక్ ఆర్ట్ని కానీ చూసే విధంగా అత్యద్భుతంగా చేయటం జరిగింది. విశాఖ వాసులు, ఇతర జిల్లాల వారు కూడా వచ్చి ఈ అనుభూతిని పొందాలని కోరుతున్నారు. పల్లెటూరులో ఇటువంటి వాతావరణం ఉంటుంది. పట్టణాల్లో అంటే చాలా వరకు ఈ సాంప్రదాయం అనేది ఇక్కడ నుంచి పల్లెటూరులోకి వెళ్తుంటారు పండుగలకి. ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా అద్భుతంగా అనిపిస్తోందండి. ఇది 3వసారి. ప్రతి సంవత్సరం ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి, ఆ తర్వాత పూజలు అవి చేసి, ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఓవరాల్గా విశాఖలో గ్రాండ్గా అయితే ఈ సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా పిడకలు, ప్రత్యేకంగా ఈ ఆవు పేడతో చేసిన ఈ పిడకలను తీసుకొచ్చి ఈ దహనం చేసేందుకు వీరంతా కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పాత వస్తువులు అంటే ఆత్మశుద్ధి చేయడం, అలాగే ఆధ్యాత్మికంగా పెంపొందించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించేలా ప్రత్యేకంగా యువతలంతా కూడా వచ్చి ఈ భోగి పిడకలను వేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనిపిస్తుంది చెప్పండి. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రత్యేకంగా ఈ భోగి వేడుకలు అంటే భారీగా తరలి ఎస్ ఖాజా,